లోకేష్ పిలుపు మేరకు ఎమ్మెల్యే గళ్ల మాధవి విజయవాడ వరద బాధితులకు శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గళ్ల రామచంద్రరావు సహకారంతో అన్నార్తులకు 10,000 భోజన ప్యాకెట్లు 20,000 వాటర్ బాటిళ్లు వాహనాలను ఎమ్మెల్యే గళ్ల మాధవి పచ్చజెండా ఊపి పంపారు। ఈ సందర్భంగా గళ్ల మాధవి మాట్లాడుతూ అకాల వర్ష బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోయిందని అన్నారు। చంద్రబాబు గత 2 రోజుల నుండి విజయవాడలోనే ఉంటూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ప్రజలు కంగారు పడవద్దని ఎమ్మెల్యే గళ్ల మాధవి కోరారు। తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపుతో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి తెలుగు యువత రామిపాటి సాయి కృష్ణ నేతృత్వంలో 50 మంది యువకులు వాలంటీర్లుగా సేవలందించారని తాను కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ముత్తినేని రాజేష్, మందలపు బంగారు బాబు, వై సాంబశివరావు, పి సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, 2-3 లక్షల మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడం, వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము। రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఇంకా జనసేన బీజేపీ కూటమి తరపు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి। తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు। అదే విధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము। ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గళ్ల రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికీ అన్నార్థులకి పంపించడం జరుగుతుంది। ఇప్పుడే మేము ఫ్లాగ్ హౌస్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము। పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది। రాయపాటి సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది। మన ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం। మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు। ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ని వాడి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వరద బీభత్సానికి మొత్తం విజయవాడ పూర్తిగా జలదిగ్బంధం అయిపోయింది। 2 లక్షల మంది ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు। వారందరికీ ఈ రోజు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది। అదే విధంగా మా వంతు సహాయంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి 10,000 మందికి భోజనాలని ఏర్పాటు చేసి సరఫరా చేయడం జరిగింది। 2 DCMలతో ఫుడ్ అండ్ వాటర్ ని ఈ రోజు సప్లై చేస్తూ ఉన్నాము। 20,000 వాటర్ బాటిల్స్, అలాగే 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి సరఫరా చేయడం జరిగింది। శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత రామచంద్రరావు గారిని సహాయం కోసం అడిగినప్పుడు వెంటనే స్పందించి ఏర్పాట్లు చేయడం జరిగింది। కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారికి చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నారు। ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు। ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టి వారి వెంటనే అండాదండగా ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సహాయాన్ని అందిపుచ్చుకోవాలి। టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగింది। అవసరమైన ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నంబర్లు కాల్ చేసి వెంటనే సత్వరమే సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను।